ఇదా మీ చిత్తశుద్ధి? ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి. ఇక్కడ ఆర్కే రోజా ఏమంటుందంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా రుచి చూశాడు అంటుంది. నేనేమంటున్నా అంటే ఆర్కే రోజా చిత్తశుద్ధి కాదు, మంద బుద్ధి ఉండబట్టి నీకు అర్థం కావట్లేదు. కానీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు కాబట్టి 151 సీట్లు ఉంటే మధ్యలో 5 ఎగిరిపోయినాయి, 11 నిలబడ్డాయి. ఆ 11 కూడా వెంకటేశ్వరుని యొక్క నామాలు ఇచ్చాడు. గుర్తు పెట్టుకోండి, ఇలాంటి ఎప్పుడు తప్పు చేయొద్దని. ప్రతిపక్ష హోదా పోయింది. ఈ రోజు అసెంబ్లీలోకి కూడా రాకుండా యలహంక ప్యాలెస్ లో దాక్కునే నీచ స్థాయికి కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిలబడిపోయాడు, బయట దాక్కుంటున్నాడు. ఇంకొక విషయం చెప్తున్నాను రోజా, 45,004 ఓట్లతో నువ్వు డిజాస్టర్గా గాలి భానుప్రకాష్ నాయుడు గారి మీద ఓడిపోవడం జరిగింది. ఎంత నీచమైన మనసు నీది అంటే 2 పిల్లలు నీకు ఉన్నారు, వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ప్రజలందరూ గమనిస్తున్నారు అంటున్నావు. గమనించేది ఇలాంటి విషయాలు. ఒక ఆడ మనిషిగా అయ్యుండి